ఇదంతా మనం ఏ విధంగా చెయ్యాలి మావయ్య? మీ అందరికీ దాసులుగా మారుస్తాను వీరిని. వారి భార్యను కూడా దాసిగా మారుతాం. మనం ఆమె వస్త్రాలను ఒలిచేద్దాం నేడు సభాసదుల సమక్షంలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం. ఇందులో దుర్యోధనుడు ద్రౌపదిని ఎలా అవమానించాలనుకుంటున్నాడో చెప్తున్నాడు, చూసేద్దాం రండి. పాండవులు వస్తున్నారు. ఆకలితో ఉన్న కొండ చిలువ నోటికి జింక పిల్ల దారి తప్పి చిక్కినట్టు ఎంతో గర్వంగా ఇక్కడికి తరలి వస్తున్నారు. వారి గర్వాన్ని మనం సర్వనాశనం చేస్తాం. ఏమైంది సహదేవా? నా మనసు పెద్ద కీడుని శంకిస్తోంది నకుల. ఈ సభలో ఈ రోజున జరగనున్న అధర్మం వంటిది ఇతిహాసంలో ఎప్పుడూ జరిగి ఉండదు. ఈరోజు మనదే అంతిమ విజయం కావాలి మామయ్య. అవశ్యం కాగలదు మేనల్లుడా. ఎటువంటి పరాజయం దక్కుతుందంటే పాండవులకు వారు ఎప్పటికీ తిరిగి కోలుకోలేరు. వారి రాజ్యం, వారి సైన్యం, వారి సంపద, సర్వస్వాన్ని వారి నుండి లాగేసుకోవాలి మావయ్య. ఓ సింతేనా? మేనల్లుళ్ళారా, నేను వారు గర్వించేవన్నీ లాగేసుకుంటాను. ఎవరి చెంతనైతే గర్వించదగ్గది ఏది మిగిలి ఉండదో వాస్తవంలో వారిని పరాజితులంటారు. ఇదంతా మనం ఏ విధంగా చెయ్యాలి మావయ్య? మీ అందరికీ దాసులుగా మారుస్తాను వీరిని. కేవలం అది మాత్రమే సరిపోదు మామయ్య. వారి భార్యను కూడా దాసిగా మారుతాం. ఆమె మా శస్త్రాలను లాగేసుకున్నారు తమ నిండు సభలో. మనం ఆమె వస్త్రాలను ఒలిచేద్దాం నేడు సభాసదుల సమక్షంలో. సామ్రాజ్ఞి ద్రౌపదిని వస్త్రహీనను చేస్తావా? దాసి ద్రౌపదిని వస్త్రహీనను చేస్తాను మామయ్య. అప్పుడే నా అవమానాగ్ని చల్లారుతుంది మామయ్య. బాగుంది మేనల్లుడా, బాగుంది. పంచభర్తృకై పాండవులు 5గురితో కాపురం చేసే స్త్రీ యొక్క వాస్తవికత ఏమిటన్నది ఈ లోకమంతా చూసి తెలుసుకుంటుంది. చూడు, మహాగురువు ద్రోణులు వేంచేస్తున్నారు. గురు ద్రోణాచార్యులకు, గురు ద్రోణాచార్యులకు తమ ప్రియ శిష్యులకున్న విశిష్టత, గౌరవం చూడాలని వచ్చారు. ఇక్కడ గౌరవానికున్న మరో రూపం చూస్తారు. అలాంటిది లోకంలో ఎప్పుడు ఎవ్వరు చూసే ఉండరు. సమ్రాట్టుకు అభినందనలు. వద్దు గురుదేవా, గురువు ప్రణామాన్ని అందుకునే అర్హత శిష్యునికి లేదు. నదీ ప్రవాహం దాని జన్మస్థానాన్ని మరవకూడదు కదా. ఇంతటి సాఫల్యాన్ని పొందినప్పటికీ నీ మనసులో అహంకారం జనించలేదు పుత్రా. ఈ విషయంలో నేను ప్రసన్నుడనైనాను. కానీ ఒక్క విషయం స్మృతిలో ఉంచుకో. సఫలుడైన వ్యక్తి సుగుణాల వల్ల లోకుల ఈర్ష్య తగ్గిపోతుందనుకోకు, పెరుగుతుంది. జరాసంధుని పట్ల లోకుల ఈర్ష్య తక్కువే, కానీ నీ పట్ల లోకుల ఈర్ష్య బహు అధికము.
నేడు ఈ ద్యూత సభ ఏర్పాటు ఈ కారణంగానే జరిగింది గురుదేవా. నాకు బాగా తెలుసు. నీవెప్పుడూ అధర్మం చేయలేవు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నాకొక వాగ్దానం చెయ్యి పుత్రా. ఒకవేళ అధర్మం జరగడం నీవు చూస్తే నీవు దానిని క్షమించరాదు. మిత్రమా కర్ణ, నీవు నిరంతరం సంసిద్ధంగా ఉండాలి. భీముని మీద, ఆ నకులుని మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ వారు జూదంలో ఓడిపోతే వారు తమ శస్త్రాలను తీయవచ్చు. మీ రక్షణ కోసమై నేను సదా సంసిద్ధుడను మిత్రమా. కానీ హస్తినాపురి సేనాధిపతిగా మహామహితాత్ములు భీష్ములున్నారు. మన పక్షాన ఉన్నవారు శస్త్రాలను తీసే ముందు వారి ఆదేశం అవసరమవుతుంది. పితామహులు హస్తినాపురి సింహాసనానికి సేవకులు. వాస్తవానికి ఆ పాండవులు శస్త్రాలను తీశారంటే పితామహులు వారికి విరుద్ధంగా నిలువవలసి వస్తుంది. పుత్ర దుర్యోధన, ప్రణామాలు పితామహ. ప్రణామాలు మహితాత్మ భీష్మ. మహితాత్మ, నా మాటలు నీవు శ్రద్ధగా విను. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయకు. నీకు తెలుసు, నేను హస్తినాపురి సింహాసనానికి సేవకుడినని. ఇక ఇప్పుడు హస్తినాపురి ఏకఛత్రాధిపతి యుధిష్ఠిరునికి సామంతరాజ్యమైంది. అనగా ఈ భీష్ముడు కూడా ఇప్పుడు ఏకఛత్రాధిపతి యుధిష్ఠిరునికి బద్ధుడు. సమ్రాట్ యుధిష్ఠిరునితో ఎవరైనా అనుచితంగా వ్యవహరించినా, లేక వారికి ఎవరైనా అన్యాయం లేక వంచన చేసినా, అప్పుడు నేను వారి రక్షణార్థం శస్త్రాన్ని తీయవలసి ఉంటుంది. నీకు అర్థమైందనుకుంటాను. అర్థమైంది. అలాగే పితామహ. కానీ నేను ఈ ద్యూత సభను ఏర్పాటు చేసింది పాత వైరాన్ని మర్చిపోవడానికే కదా. సామ్రాజ్ఞి ద్రౌపదితో నేను అప్పుడు వ్యవహరించిన తీరుకు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను పితామహ. నా మనసులో పాండవులంటే కేవలం ప్రేమే ఉంది. ఆ మాటకే కట్టుబడు. అలా ఉండడమే అందరికీ మంచిది. మామయ్య, నాకైతే మొదటి నుండి భయంగా ఉంది మేనల్లుడా. ఏదో ఒక విషయమై ఈ ముసలి భైరవుడు అధర్మమనే రాగాన్ని అవశ్యం ఆలపిస్తాడని. కాని నీవేమీ అధైర్యపడకు మేనల్లుడా. ఎటువంటి ఉపాయం ఆలోచిస్తానంటే ఈ భైరవుడు తన ధర్మపన్నాల రాగాన్నే మార్చుకోవలసి వస్తుంది. సో చూసారు కదా గైస్, వెళ్ళొద్దన్నా గానీ పాండవులు హస్తినాపురానికి వెళ్తారు. మీరే చూసారు కదా దుర్యోధనుడు ఎంత ప్రేమగా నటించి పాండవులను మోసం చేయాలనుకుంటున్నాడో. ద్రౌపదిని వస్త్రహీనంగా నిండు సభలో అవమానించాలనుకుంటున్నాడు. సొంత వదిననే అలా చేయాలనుకుంటున్నాడు. భీష్ముడి దగ్గర అండ్ అందరి దగ్గర ఫుల్ నటిస్తూ తల్లి లాంటి ద్రౌపదిని పరాభవించడానికి ప్లాన్ వేస్తున్నారు. ప్రెసెంట్ మన జనరేషన్ లో కూడా ఇలాంటి దుర్యోధనుడి లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంతే గైస్, నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణాన్ని నెక్స్ట్ నుండి ఎపిసోడ్స్ రూపంలో పెడుతున్నాం. ఈ వీడియో క్లిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.